నేను చదువుకున్నట్టే ఏం లేదు సార్ పెద్దగా. నేను పొద్దుటి స్కూల్కి పోలేదు, నేను నైట్ స్కూల్కి పోయినా. అంటే పొద్దుటి పథకాల జీతం ఉన్నందుకు నైట్ స్కూల్కి పోయినా. అప్పుడు ఆ రోజులలో కరెంట్ కూడా కరెక్ట్ లేదు. ఒక్కొక్క రోజు కరెంట్ లేకపోతే కూడా స్కూల్ బంద్. ఆ రోజు నైట్ బండి లేకపోయింది. ఎప్పుడైతే కరెంట్ ఆ రోజే బండి చదివింది. అక్కడ చదువుకొని ఆ తెలివి నా చదువుకున్నాను. నేను పొద్దుటి స్కూల్ ఏనాడు పోలేదు. అంటే మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను పోలేదు. ఆ చదివి ఈ రోజు నాకు కొంచెం ఎస్టేజ్ తోడ్పడాలనుకున్నాను. ఆ విధంగా నేను ఇప్పుడు చాలా వరకు కష్టాలు చాలా చేసినాయి. ఎక్కడ కష్టం చేసినా, ఎండలో చేసినా, వానలు చేసినా మామూలు ఏం కష్టం లేదు. రాత్రి వాళ్ళు కూడా చేసిన పని. ఎక్కడ నా డ్రీమ్ అనేది నేను ఎలాంటి ఆలోచన కూడా పెట్టుకోకుండా పని చేసిన. కానీ ఎస్టేజ్కి వచ్చినాక ఇల్లు ఏముందనేది తెలుసుకున్నా. నేను ఇళ్ళ కార్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. రెండోటి మనకు మన చేతిలో మన టైం ఉంటుంది. వేరే వాళ్ళని పనిపోతే వాళ్ళ చేతిలో టైం మనది. వాళ్ళు పనికి చేసినప్పుడు పనికి చేయాలి, వాళ్ళు దీపాటే పోవాలి. ఇది ఇక్కడ అంత కాదు. ఇది మన ఇష్టం. మనకి ఎంత టైం ఉందంటే అంత బాగుంది. ఇలా చాలా టైం చేయడం అంటే ఎస్టేజ్ లో ఎక్కడ లేదు. ఆ ఇష్టం ఉన్నట్టు పోతా అనే రకంగా మనకు పని చేసుకోవచ్చు ఇక్కడ. అందుకని మనకు చాలా వరకు బాగుంది సార్. ఎప్పుడైనా ఎవరైనా చదువుకున్నా లేకున్నా ఖచ్చితంగా ఇలా పనిచేసి గెలవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి అనుకున్న డ్రీమ్స్ అనేవి నిలవేరాలంటే ఇందులో పనిచేసి ఖచ్చితంగా గెలవగలుగుతారు. అలా అనుకున్న అన్నిటి సొంతం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్.